రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఉమ్మడి 10 జిల్లాల నుండి ముఖ్యమైన నాయకులు హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు సుల్తాన్ యాదగిరి అన్న గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో అనేకమైన తీర్మానాలు చేసుకున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్ములను తెలంగాణ ఉద్యమకారులంటే వాళ్ళకి ఎట్లా కనబడుతున్నామంటే ఒక మనుషుల్లా కనబడతలేం కాబట్టి ఈ అనేకమైన తీర్మానాలు మేము తీసుకోవడం జరిగింది. అందులో కొన్ని తీర్మానాలు నేను చెప్తాను. నిరుద్యోగులకు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు వెంటనే 50,000 మందికి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నది మాదొక తీర్మానం. రెండో తీర్మానంగా మరి కగారు పేరుతోటి వేలాది మంది నా అన్నదమ్ములను అణచివేస్తూ ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వము వెంటనే నిలిపివేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులకు కూడా గిట్టుబాటు ధర లేదు, వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కూడా మేము ఇవాళ తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అకాల వర్షాలతోటి ఏదైతే పంట నష్టం మీద రైతులకు వాళ్ళను కూడా ఆదుకోవాలని మేము ఈ తీర్మానంలో తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఈ రాష్ట్ర ప్రభుత్వము అనేకమైన పథకాలు పెడతానంటూ మరి ఆ పథకాలను అమలు చేస్తలేదు కాబట్టి అది కూడా ఒక తీర్మానంగా మేము తీసుకున్నాము. మరి అదేవిధంగా అనేకమైన తీర్మానాలు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలే మాకు టార్గెట్గా, ఎందుకంటే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఏమాత్రం కూడా పక్కన పెట్టేసి మీరు ఉద్యమకారులు మీరు ఏం చేసుకుంటారో చేసుకో అన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే క్యాండిడేట్ నిలుచుంటారో వాళ్ళు ఓడిపోయినట్టే మాకు ఉంటుంది, నినాదం ఉంటుందని మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 2 రోజులలో కూడా మా ప్రణాళిక ఉంటుంది. మేము నిలబడుడా లేకుండా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తే వాళ్ళకు మద్దతు ఇవ్వడమా, లేకపోతే నిలబడ్డ క్యాండిడేట్ ఓడగొట్టడమా, ఈ 3 టార్గెట్లతోటి మేము ఇవాళ సమావేశాన్ని పెట్టుకున్నాము. మరి రాబోయే రోజులలోనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇంకెన్ని రోజులు ఈ ఉద్యమకారుల బాధలు ఎన్ని రోజులని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్ర కమిటీలు పెట్టుకుంటూ ఈ సమావేశాలు పెట్టుకుంటూ అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. మాకు న్యాయం జరగాలని ఇప్పటికైనా స్పందించాలి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి జూబ్లీహిల్స్ ఎన్నికలే మాకు టార్గెట్గా రేపు 2 రోజులలో